ఈరోజు ముఖ్యంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు పత్రికా సమావేశం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు ఇవ్వాలని ఒక ప్రధాన డిమాండు. అలాగే రెండవది జనాభా దామాష ప్రకారము కులగణన 2027లో కేంద్ర ప్రభుత్వం సెన్సర్ చేస్తానని ప్రకటించింది. దాంట్లో ఓబీసీ కాలం లేకపోవడం వల్ల ఓబీసీలను ఇతరులుగా పెట్టడం అనేది చాలా నిర్లక్ష్యమని ఆ రెండు అంశాలు. మూడవది తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు జాతీయ బీసీ దళ తరపున అధ్యక్షుడు నియమించడం జరిగింది. అయితే విషయానికి వస్తే ఒక్కసారి ఈరోజు నిజంగా కులాహంకారం ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. భారతీయ సమాజ నిర్మాణంలో చూసుకున్నట్లయితే మొదట వర్ణ వ్యవస్థ, తర్వాత కుల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నది అనేది అందరికీ తెలిసిందే. కుల వ్యవస్థ వల్లనే అసమానతలు పెరిగాయి, సామాజిక న్యాయం బీసీలకు దూరమైంది. సామాజిక న్యాయం దూరం కావడం వల్ల దశాబ్దాలుగా చరిత్ర ఆరంభం నుంచి చరిత్ర పొడవునా బీసీలు హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం, సాంఘిక విముక్తి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చరిత్ర పొడవునా బీసీలు విద్య, ఆస్తి, అధికారం అనే 3 అధికారాలు అత్యధికంగా నష్టపోయింది ఎవరన్నా ఉన్నారా అంటే అది బీసీలు మాత్రమే. ఈ రోజు ఎంబీసీలు సంచార కులాలు, అర్ధ సంచార కులాలు అర్ధ బానిసలుగా బతుకుతున్నారంటే చరిత్ర ఏం చెబుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ రోజు సగటు మనిషికి అందవలసిన కూడు, గుడ్డ, నీరు కూడా అందని పరిస్థితి, దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నారంటే అర్థం చేసుకోండి. అదే ఆధిపత్య కులాలు, అదే సమయంలో ఆధిపత్య కులాలు ఈ రోజు రాజ్యాధికారంలో ముద్ర వేసుకొని, పాలనలో ముద్ర వేసుకొని, చరిత్రలో ముద్ర వేస్తూ ముందుకు పోతున్నారు. ఓవైపు అణచివేత, మరోవైపు వారు ఉండడం చాలా బాధాకరం. ఈ ప్రశ్న చైతన్యవంతుల్ని వెంబడిస్తుందని తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం అందించింది డాక్టర్ అంబేద్కర్ గారు, అతిపెద్ద రాజ్యాంగం. సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం. మరి బీసీలకు ఉన్నదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పోరాడితే పోయేది ఏమున్నది, బానిస సంఖ్యలు తప్ప అని ఒక కవి అన్నట్టుగా బీసీలందరూ ఐక్యంగా సంఘటితం కావాలి, మరియు ముఖ్యంగా సంఘటితమై రాజ్యాధికారం వైపు ముందుకు పోవాలి. అంతేకాకుండా విద్యను పెంపొందించుకోవాలి, రాజకీయ అవగాహన పెంపొందించుకొని రాజ్యాధికారమే అన్నిటికీ సమాధానం అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని చూస్తూనే దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తుంటే కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం ఎంత అవమానం, ఎంత దారుణం. ఎస్టీలకు మంత్రిత్వ శాఖ ఉంది, ఎస్టీలకు మంత్రిత్వ శాఖ ఉంది, మరి బీసీలు ఏం తప్పు చేసిల్లని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దశాబ్దాలుగా పోరాటం చేసినా కూడా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టలేదు. ఎంత దారుణం, ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోండి. అంతేకాదు వారికి అవసరమైతే రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ పేరిట 8% లేనోళ్లకు 10% రిజర్వేషన్లు కల్పిస్తారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తారు. కానీ మా బీసీలకు మాత్రం సవరణ చేయరు. మేము బీసీలు కోరుకునేది మతపరమైన రాజకీయాలు కాదు, మేము కోరుకునేది సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం మాత్రమని సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో పూర్ణచంద్రరావు సార్ కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కలుపుకొని అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో సంఘటితమైతాం, ఐక్యంగా పోరాడతాం. సామాజిక న్యాయం, సమానత్వం కోసం దేశ స్థాయిలో ఓ జాతీయ ఉద్యమాన్ని నిర్మించి అవసరమైతే అంబేద్కర్ కల్పించిన ఓటుతోనే మీ గద్దె కూడా దింపుతామని తెలియజేస్తున్నాను. అంతేకాదు ముఖ్యంగా సెన్సస్ 2027లో ఎస్సీలకు ఇంటి పెద్ద ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీ, అలాగే ఓబీసీలకు లేకుండా ఇతరులు అని పెట్టారు. మరి దాంట్లో నీకు మొబైల్ ఉందా, ఇంటర్నెట్ ఉందా, ఎన్ని గదులు ఉన్నాయని ఇవన్నీ నిరూపించినాం. కానీ సామాజికంగా నువ్వు వర్గానికి సంబంధించిన ఓబీసీ కాలం ఎందుకు పెట్టలేదు అని ఈ సందర్భంగా బీజేపీ నేను ప్రశ్నిస్తున్నాను. ఈడ మైకు పట్టుకుంటే అరవింద్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, మరియు లక్ష్మణ్ కావచ్చు, మరియు కిషన్ రెడ్డి కావచ్చు, అద్భుతంగా మాటలు చెప్తారు. మరి బీసీలకు ఇప్పటి వరకు మీ పాలనలో ఏమైనా చేశారా అని సూటి ప్రశ్న అడుగుతున్నాను. చేసింది శూన్యం, ఏమీ లేదు. అవసరమైతే రోడ్ల మీదకి వస్తాం, మా హక్కులను మేము సాధించుకుంటామని ఖబర్దార్ అని ఈ రోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.